సమంతని నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సమంతది చిన్న ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్. చెన్నైలో పుట్టింది సమంత. మోడల్ గా స్టార్ట్ అయిన సమంత లైఫ్ ఆ తర్వాత హీరోయిన్ అవ్వడం. టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ సమంత. చైతన్యది చాలా పెద్ద ఫ్యామిలీ. టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది నెంబర్ 1 ఫ్యామిలీ నాగచైతన్యది. అయితే నాగచైతన్య సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 4-5 ఏళ్లు ప్రేమించుకున్నారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకున్నారు. అయితే పెళ్లైన 2-3 సంవత్సరాలు బాగానే ఉన్నారు. తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు. కానీ సమంత నాగచైతన్య విడిపోవడానికి గల కారణం ఎక్కువ శాతం సమంతదే తప్పుందా అంటూ ఆ టైంలో సమంత చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కూడా వీళ్ళిద్దరూ విడిపోవడానికి గల మెయిన్ కారణం అంటూ చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. దాదాపు 4 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కామన్. అవన్నీ తట్టుకొని నిలబడితే రేపొద్దున్న మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలకే ఈగోకి పోయి విడిపోతే తర్వాత ఇప్పుడు ఎంత బాధపడినా ఉపయోగం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది సమంత నాగచైతన్య పేరుకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ విడిపోయిన అప్పటి నుంచి మళ్ళీ వీళ్ళిద్దరూ కలుస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే నాగచైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ అయిపోయిందో అప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది, ఇక జీవితంలో సమంత నాగచైతన్య కలిసే అవకాశం లేదని. కానీ ఇప్పుడు సమంత అయినా సమంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా బాధపడి ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే జరగవలసిన నష్టం మొత్తం జరిగిపోయింది. అప్పట్లో చిన్న చిన్న మిస్టేక్స్ టైంలోనే అవి క్లియర్ చేసుకుని అలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుని ఉంటే ఈ రోజు సమంత లైఫ్ వేరేగా ఉండేది. విడిపోవడానికి కారణాలు చాలా ఉండదు, కానీ తరువాత జీవితాంతం బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.